పిల్ల వచ్చాలి వాళ్ళకి ఏం తెలుస్తుంది నా పవన్ కళ్యాణ్ రేంజ్ వాళ్ళకి ఏం తెలుస్తుంది పిల్ల వచ్చా నా కొడుకులకి కొత్త ర్యాంప్ సినిమా అయితే లేదు లేదన్న ప్రతి సీను పిచ్చి పీక్స్ హైలైట్స్ అంటే సాంగ్ అన్న సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడమని చెప్పాను. డల్ ఉందా అన్నారు కదా, వాళ్ళని వచ్చి సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడమని చెప్పి డల్ ఉందా మంచిగా ఉందా సూపర్ అన్న. సూపర్ అన్న. హైట్ పెట్టిన హైలైట్ ఉండదు అంతే. సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చింది. నేను 100 సార్లు చెప్పాను నా పక్కన కూర్చున్నాడు కన్నా బ్యాక్గ్రౌండ్ బాగుందన్న బ్యాక్గ్రౌండ్ బాగుందన్న. వెరీ నైస్ అన్న, వెరీ నైస్. కొంచెం బాగాలేదంటారు దాని గురించి ఎవడన్నా అంతే. ఒకటే చెప్తున్నా, ఎవరు బాగాలేదన్నారు వాళ్ళని వచ్చి సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పమని చెప్పండి అంతే. హరిహర వీరమల్లు ఇట్స్ ఓకే టు వాచ్. ఫ్యాన్స్ కి నచ్చుతుంది, ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్. నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్ కి ఓకే నడుస్తుంది. విఎఫ్ఎక్స్ ఇంకా కొంచెం జ్యోతికృష్ణ ఇంకా కొంచెం చేస్తుంటే బాగుంటుంది. క్రిష్ జాగల్మూడి క్రిష్ చేసిన పాట అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా 30 to 40% నేను మొన్న చెప్పాను. 30 to 40% మొత్తం క్రిష్ చేసింది. క్రిష్ పాట అంతా హైలైట్ ఉండే. జ్యోతికృష్ణ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, తను కొత్త డైరెక్టరు, తను అంత హ్యాండిల్ చేయలేదు. విఎఫ్ఎక్స్ అయితే చాలా బెటర్ ఉండాలి, కొంచెం కాదు చాలా బెటర్ ఉండాలి. బీయింగ్ కళ్యాణ్ కల్ట్ నేను కొంచెం డిసప్పాయింట్ అయినా, కాకపోతే కళ్యాణ్ని చూసిన అనే ఆనందం అయితే ఉంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఔరంగజేబు ఇట్స్ ఓకే టు వాచ్. ఫ్యాన్స్ కి అయితే ఓకే బట్ న్యూట్రల్ ఆడియన్స్ కే కొంచెం యావరేజ్ ఉంటుంది, బిలో యావరేజ్ ఉంటుంది. మనం చాలా మూవీ చూసినాం ఇట్లాంటివి, మరీ అంత కాదులే. అది పీక్ హేట్రేడ్ మనకు తెలిసిందే కదా. ఇప్పుడు కళ్యాణ్ కి ఎంత హేట్రేడ్ నడుస్తుందో, అటు పొలిటికల్ హేట్రేడ్ ప్లస్ ఇప్పుడు ఇటు మూవీ హేట్రేడ్ మనకు తెలిసిందే. కావాలని చేస్తున్న పిఆర్ చెప్పాలంటే పిఆర్ ఏం బాగుంటది. చెప్పండి మీకు ఎట్లా అనిపించింది సినిమా? ఓకే బాగుంది, కాకపోతే ఇంకా కొంచెం బెటర్ గా తీసేది ఉండే. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత తీసారు 5-6 years. యాక్చువల్లీ ఈ మూవీకి ముందు హైప్ లేదు, సో దాన్ని బట్టి కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ముందు నుంచి అనుకుంటాం, కాకపోతే కొంచెం పర్లేదు. ఓజీ ఉంది ముందు, ఓజీకి చూపిస్తాం. అండ్ నెక్స్ట్ పార్ట్ మాత్రం బాగుంటది. బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో నేరేషన్ ఉంది, కొంచెం డల్ అయింది. అండ్ బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు కీరవాణి. సో లాస్ట్ 15 minutes పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసారు అని చెప్పారు. సో అది ఎట్లా అనిపించింది మనకి? లాస్ట్ 15 minutes ఇట్ బీయింగ్ ద బెస్ట్ ఫైట్ ఇన్ సినిమా. మనం ఆల్రెడీ జానీలో చూసినాము. విఎఫ్ఎక్స్ కొంచెం డల్ ఉంది. ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి ఫైట్స్. అండ్ పార్ట్ మాత్రం కొంచెం బెటర్ గా తీస్తే ఇంకా కల్ట్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఇంకా బీజిఎం, పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఔరంగజేబ్ క్యారెక్టర్ కూడా బాబీ డియోల్ చాలా బాగా తీస్తారు. ఇది అగర్వాల్ ఎలా అనిపించింది? కెమిస్ట్రీ బాగుంది వాళ్ళిద్దరిది. ఓవరాల్ గా హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటే ఏం చెప్తారు? హిట్ అనే చెప్పొచ్చు, అంటే యావరేజ్ గా నడుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఓజీ ఉంది ముందు, ఓజీ ఇంకా మీకు తెలిసిందే. చెప్పండి ఎట్లా అనిపిస్తుంది సినిమా? టోటల్లీ సినిమా అయితే చాలా హైలైట్ ఉంది. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి సినిమాకి ఏదో మైనస్ పాయింట్ ఉంటుంది. లాస్ట్ ఒక తుఫాన్, అది ఆంది ఒకటి తప్ప మిగతాదంతా సినిమా సూపర్ పర్ఫెక్ట్. ఈ జమానాలు తీయాల్సిన సినిమా అంటే ఇదే, ఇట్లానే ఉంటుంది. విఎఫ్ఎక్స్ నార్మల్ అండి, ప్రతి సినిమాలోనే ఉంటుంది. అది ఎందులో లేదు, బాహుబలి లేదా, మొన్న వచ్చిన భైరవం లేదా, దేంట్లో విఎఫ్ఎక్స్ ఉంటుంది కామన్. కానీ ఇప్పుడు లైట్ గా అక్కడక్కడ కనబడుతుంది తప్ప టోటల్ గా అయితే మీకు కనిపించదు. లాస్ట్ లో ఒకటి జస్ట్ తుఫాన్ ఫైట్ తప్ప మిగతా సినిమా అంతా ఎక్సలెంట్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సినిమా 100%. చేశారన్నా చెయ్యొచ్చు, కానీ 15 minutes అంటే లాస్ట్ ఫైట్ ఉంటుంది అలా ఎక్సలెంట్. అది ఒక ఫైట్ అయితే ఉంటుంది, అది ఎక్సలెంట్. దాని తర్వాత లాస్ట్ ఇది ఒక తుఫాన్ ఒకటే, అది ఒక్క మైనస్ తప్ప మిగతా సినిమా అంతా పర్ఫెక్ట్, అందులో డౌటే లేదు. ఎక్సలెంట్ మూవీ. సినిమా ఇప్పటిదాకా చేసింది ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క.
హీరో ఎంట్రీ చాలా బాగుందన్న, వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇలాంటి ఎంట్రీ కోసమే 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ అంతా లెక్క ఉందన్న. ఫస్ట్ హాఫ్ అంతా మైండ్ పోతుంది. మేము ఏదైతే ఊహించాలి దాన్ని బట్టి ఉందో దానికి డబల్ ఇంత ఉంది. హైలైట్స్ మొత్తం ఆయన లుక్, ఆయన కట్అవుట్, ఆయన కత్తి తిప్పడం అంతా ఒక లెక్క అయితే, ఆయన ధర్మం కోసం పోరాడే డైలాగ్ ఒక్కో డైలాగ్ ఉంటుందన్నా, అది వేరే లెవెల్ అని చెప్తాను. గ్రాఫిక్స్ డల్ అనే వాళ్ళకి ఒకటే మాట, నా ధర్మం గురించి పోరాడే వాళ్ళకి, ఇలా న్యాయం గురించి పోరాడే గేమ్ చేంజర్ లాంటి మూవీలు ఎక్కువ. ఇలాంటి మూవీలు ఎవరికి ఎక్కువ. ఇలా పుష్పాలు, ఎర్రి పుష్పాలు మాత్రం బాగా వినబడతాయి. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. అది మాత్రం మైండ్ పోతుందన్న, ఎవరైనా గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మైండ్ పోతుంది. ఆయన నేర్చుకున్నది స్టార్టింగ్ నుంచే ఏదైతే నేర్చుకున్నాడో అది మాత్రం మొత్తం ఉపయోగించేసిందన్న మొత్తం ఇంట్లోనే. హీరోయిన్ వేరే లెవెల్ అన్న, హీరోయిన్ యాక్టింగ్ కూడా సామ్ చేసింది. మొత్తం అంతా హీరోయిన్ వన్ సైడ్ అన్న, పెరుగులేదు తిరిగిలేదు. ఫస్ట్ హాఫ్ అయితే బుద్ధ ర్యాంప్ ఉంది. అన్న ఫస్ట్ హాఫ్ అయితే గుద్ద ర్యాంప్ ఉంది అన్న. మొత్తం వేరే లెవెల్ అన్న, సూపర్ ఉందన్న సినిమా అయితే. వేరే లెవెల్ ఉందన్న. టిఎఫ్ అయితే గుద్ద ర్యాంప్. పోతున్నాం సినిమా ఇన్ని రోజుల తర్వాత. పోస్ట్ పోయిన అయినా కానీ ఫ్యాన్స్ అనేది అసలు తగ్గలేదు. మామూలుగా కాదు, ఇక్కడ మస్తు ఇదైతుంది. ఫ్యాన్స్ చాలా అసలు పిచ్చెక్కిపోతుంది. పొద్దున్న నుంచి 2 షోలు చూస్తే ఇప్పటికి అసలు మెంటల్ ఎక్కిపోతుంది. వేరే లెవెల్ ఉంది. ఒక్కొక్క ఫైట్ సీన్ వేరే లెవెల్ ఉంది. ట్రోలర్స్ ఒక్కటే అన్నం చేసాం అంతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదు, వైసీపీ గుండ నాయకుల వల్ల ఎంతో ట్రోల్ చేస్తున్నారు చెత్తనా కొడుకులు. కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అసలు పిచ్ అయిపోతుంది. గూజ్బాంబ్ సినిమా వేరే లెవెల్. ఎంఎం తీరావని అసలు ఏం కొట్టిండు, ఖతర్నా కొట్టిండు. వేరే లెవెల్. 18 నిమిషాలు పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫీ ఉంటుంది అన్న. అసలు వేరే లెవెల్ ఉంది కొరియోగ్రాఫీ. అప్పుడు బద్రికి ఆయన కొరియోగ్రాఫీ చేసిండు. అసలు వేరే లెవెల్ ఉంది. ఫైటింగ్స్, ఆయన కొత్త సీన్స్. సినిమా చూసిరా? చూసినాం అన్న. ఎట్లా అనిపించింది బ్రదర్? చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ అన్న చాలా సంవత్సరాల తర్వాత సినిమా తీసిండు. వేరే లెవెల్ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కి ఇంకా వేరే లెవెల్. ఇంకా చూస్తున్నారు మీరే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి. సో 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించారు. సో హ్యాపీనెస్ మీకు ఎట్లా అనిపించింది? చాలా దేవుడిని స్క్రీన్ మీద చూసినట్టు ఉందన్న. 5 సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాల గ్యాప్ లో చూసే వరకు ఇంకా కళ్ళకి ఆనందం తట్టుకలకి ఎంతున్నాం. ఇంకా ఎగురుతూనే ఉన్నాం సినిమా మొత్తం. సో మరి ఎట్లా కన్నుల విందు అయిందా? కన్నుల విందు పండగ అయిందన్న. చాలా సంవత్సరాల తర్వాత చాలా పెద్ద పండగ చేసుకున్నట్టు అనిపించింది మాకైతే. సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 15 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేశారు. సో ఎట్లా అనిపించింది ఆ ఫైట్ సీన్స్? బాగా అనిపించింది. లాస్ట్ ఫైట్ అయితే చాలా బాగా అనిపించింది. సార్ కొరియోగ్రఫీ చేశారంటే ఇంక చాలా బాగుంటుంది. ఇంకా అన్న ఎలాగో అన్ని నేర్చుకుని ఉన్నాడు కాబట్టి కొరియోగ్రఫీ చాలా బాగా అనిపించింది. సూపర్ ఉంది ఫైట్ అయితే. క్లైమాక్స్ స్టోరీ వైజ్ కానీ డైరెక్షన్ అన్ని ఎట్లా అనిపించింది? స్టోరీ వైజ్ అంటే కొంచెం లైట్ తీసుకోవచ్చు కానీ డైరెక్షన్ బాగానే ఉంది. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ అంత ఎక్కువ మంచిగా పెట్టలేదు. సో అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే విఎఫ్ఎక్స్ అదే విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు. దానికోసమే అదొక్కటే తక్కువ తప్ప మొత్తం అంతా బాగుంది. సో ఈ సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ అన్న యాక్టింగ్, మొత్తం ఫైట్ సీన్స్ మొత్తం అన్ని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అంతా మొత్తం సినిమాలో హైలైట్ అన్న. ఇంకా సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. హిట్ కంపల్సరీ.